ఈరోజు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందండి. ఈ ఎగ్జాము 2 దశల్లో జరుగుతుంది. ఉదయం పూట 9 గంటల నుంచి 12 వరకు, అదేవిధంగా సాయంత్రం మళ్ళా 3 గంటల నుంచి 5 గంటల వరకు 2 సార్లుగా జరుగుతుంది. ఈ జరిగేటటువంటి ఈ పరీక్షకి ఒక నిబంధన ఉంది. ఏంటంటే 1 నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కానివ్వరు. ఈ నిబంధనకు బలయ్యారండి ఈ రాష్ట్రంలో ఈ రోజున 30 మంది విద్యార్థులు. ఆ విద్యార్థుల ఆశలేం కావాలి, ఆశయాలేం కావాలి, ఆ తల్లిదండ్రుల కలలేం కావాలి, వాళ్ళు సంవత్సరం అంతా పడినటువంటి శ్రమ ఏం కావాలి. దీనికి బాధ్యత ఎవరు అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని నేను నేరుగా అనను, కానీ ఆయన కోసం ఆయన కాన్వాయ్ కోసం ఈ పిల్లలు ఎక్కినటువంటి వాహనాలను వెళ్ళనీయలేదండి. అది ఎంతసేపు వెళ్ళనీయలేదో నాకు కూడా కరెక్ట్ సమాచారం లేదు. కొంతమంది 20 నిమిషాలు అంటారు, కొంతమంది 25 నిమిషాలు అన్నారు. ఏదైనా 20 నుంచి 25 నిమిషాలు వీళ్ళు ఆపటం వల్ల ఎగ్జామ్ హాల్కి ఒక 2 నిమిషాలు లేటుగా వెళ్ళారు ఒక 30 మంది పిల్లలు. ఈ 30 మంది పిల్లల్ని అలౌ చేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఆ ఎగ్జామ్ అనేది జేఈఈ మెయిన్స్ అనేది ఆ ఎగ్జామ్ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతుంది. నేను ఒక లెక్చరర్ని కాబట్టి నాకు అవగాహన ఉంది. ఢిల్లీ స్థాయిలో పర్మిషన్ రావాలి, అది జరిగే పని కాదు. అంటే 30 మంది పిల్లల భవిష్యత్తు మరి దాని మీద ప్రభావం పడితే కనీసం చీమ కుట్టినట్టయినా లేదండి ఈ కూటమి ప్రభుత్వానికి. పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట కనీసం క్షమాపణ చెప్పడం కూడా లేదు. ఆయన బాధ్యుడు కాకపోవచ్చు, సెక్యూరిటీ వాళ్ళు బాధ్యులు కావచ్చు, కానీ ఆయనకి 30 మంది పిల్లల భవిష్యత్తు దెబ్బతిన్న విషయం వాళ్ళందరూ కూడా బాధలు పడుతూ కన్నీరు కారుస్తూ మరి ఆ యొక్క వీడియో వైరల్ అవుతుంది కదా. ఆ పిల్లలు కన్నీళ్ళు పర్యంతరమై ఏడుస్తున్నారు కదా. మరి నాకేం తెలుసండి ఈ చదువుల గురించి, నేను ఇంటర్మీడియట్ తప్పినండి అని ఉప ముఖ్యమంత్రి గారు అనుకుంటే మనం చేయగలిగేది ఏమి లేదు. కనీసం మాటలేమో మానవీయ కోణంలో అద్భుతంగా చెబుతారండి మాటలు. నేను మాట కోసం చస్తాను అంటాడు పవన్ కళ్యాణ్ గారు. మాట కోసం చచ్చే మనిషి తల్లిని తిట్టిన లోకేష్ని జీవితంలో క్షమించను అన్నాడు. మరి ఎటుపోయింది ఆ మాట? అక్కడ సబ్జెక్టు డీవియేషన్ కాకూడదు. 30 మంది విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కనీసం సిగ్గుతో తలదించుకునేటటువంటి పని అన్నా చేస్తుందా లేదా చూద్దాం. నమస్తే.